తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ ఫుల్ వీడియో ఉంది. సో మహాశివరాత్రి సందర్భంగా తనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియో అయితే చాలా అయితే హాట్ టాపిక్గా మారింది, అలానే చాలా వైరల్గా కూడా మారింది. ఏంటంటే అది తను కొంతమంది ఎవరో పాండిచ్చేరిలో కొంతమంది దుండగులు ఒక అమ్మాయిని అయితే రేప్ చేసి చంపేశారు. సో దానికి సంబంధించి అయితే చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది, చాలా గట్టిగా అయితే మాట్లాడింది. సో ఆ వీడియో ఫుల్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. అలానే చూసే ముందు తను అయితే ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టింది అనమాట. స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అసలు మీకు చెల్లెళ్ళు అమ్మ ఎవరో లేరా? చెత్తేదోళ్ళారా, ఏం మనుషులరా మీరంతా, అన్నీ కట్ చేసి రోడ్లో పెట్రోల్ పోసి చంపాలి మిమ్మల్ని అంటూ ఎంత గట్టిగా మాట్లాడిందంటే నిజంగా తన ఆవేదన మొత్తం ఆ ఫోటోలో కనిపించింది అని నాకు అనిపించింది. సో తను దాని తర్వాత ఒక వీడియో కూడా 3 minutes వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, లైక్ చేసి చూస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ వీడియో మీకోసం. మాట్లాడదామని అంటే ఆలోచిస్తూ కూర్చున్నా, మొబైల్ ఇలాగే చూస్తున్నా. ఈరోజు మహాశివరాత్రి. సో అంటే శివరాత్రి లేకపోయినా కూడా మనం డైలీ దేవుడికి పూజ అనేది మనం చేస్తూనే ఉంటాము. పొద్దున లేస్తే దేవుడికి పూజ అది ఇది రెడీ చేయడము, నైవేద్య పెట్టడము, మనము ఉపవాసంగా ఉండడం, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ చేసిన వెనకాల ఒక రీజన్ ఏమంటే, ప్రతి ఒక్కరికి రీజన్ ఏమంటే, అన్ని బాగా జరగాలి, అంత మంచిగా జరగాలి, మమ్మల్ని కాపాడాలి, మాకు సెక్యూర్గా ఉండాలి. సెక్యూర్ ఇన్ ద సెన్స్ ఏదో అడ్డంగా వచ్చి మమ్మల్ని అంత సెక్యూర్ చేయాలి అది కాదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదో రూపంగా వచ్చి మాకు ఒక హెల్ప్ చేయాలని మనం ప్రత్యక్షం కాకపోయినా పరోక్షంగా మన మైండ్లో అదే ఉంటుంది. బట్ ఐ ఫెల్ట్, నేను చూసాను కాబట్టి, ఆ చిన్న పాప అది రేపు జరిగింది. బట్ అప్పుడు దేవుడు ఎక్కడ పోయింది అంటే, అది చిన్న పాప. ఓకే, పెద్దవాళ్ళు అయితే ఏదో ఒకటి చేస్తాము, బట్ అది చిన్నది. అంతమంది బాయ్స్ తన మీద రేప్ అటెంప్ట్ చేసి అంత దారుణంగా చేసినప్పుడు దేవుడేంటి కళ్ళు మూసుకొని కూర్చున్నారా? అట్లీస్ట్ ఆ పాపకి ఆ టైంలో ఎంత పెయిన్ అయి ఉంటుంది, అట్లీస్ట్ ఏదో ఒక రూపంగా వచ్చి కాపాడొచ్చు కదా. ఇట్లాంటి టైమ్స్ దేవుడు మనకు హెల్ప్ అవ్వాలంటే మాకు ఇంకెందుకు? ఉన్న వాళ్ళకేమో ఆస్తి ఉన్న వాళ్ళకేమో ఇస్తూనే ఉంటారు, లేని వాళ్ళకి అసలు లేదే లేదు. ఇవన్నీ పైన నుంచి యో దేవుడా 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 అంటారు. ఇప్పుడు ఆ పాపని బర్త్ ఇచ్చిన ఆ పేరెంట్స్ ఎంత పెయిన్ అనుభవించాలి? అట్లీస్ట్ ఏదో ఒక ఈ రూపంగా, అదే ఏదో చిన్న రూపంగా అట్లీస్ట్ తప్పించుకోవడానికి కాపాడొచ్చు కదా. ఇట్లాంటి టైంలో మాకు దేవుడు హెల్ప్ చేయాలంటే ఇంకెందుకు? పసిపిల్లలు దేవుడికి సమానులు అంటారు. ఆ పసిపిల్ల మీదనే రేప్ అటెంప్ట్ జరిగింది. అది ఒక్కరు కాకపోయినా అంతమంది, అది ఏమి తెలియదు. సో దీనికైనా మేము డైలీ పొద్దున్న లేస్తే పూజ చేయాలి? ఐ ఫెల్ రియలీ సో సాడ్. నాకు అనిపించింది అసలు దేవుడు లేదు అనిపించింది. అది గుర్తు చేసుకుంటే అసలు దేవుడి ఫోటోలన్నీ బయట పెట్టేసి కూర్చుందామా అనిపిస్తుంది. అంటే దేవుడు మనకి కనిపించరు, మనకి జస్ట్ ఫోటోలో ఉంటుంది, మనకి ఏదో ఒక రూపంగా వచ్చి ఏదో మాయశక్తి మమ్మల్ని ఏదో ఒక రూపంగా మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటాము. ఆ టైంలో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఆల్ గాడ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కీర్తి భట్ చెప్పిన మాటలో 100% నాకు కరెక్ట్ అనిపించింది. సో దేవుడు క్రైసిస్లో ఉన్నప్పుడు కాపాడకపోతే ఇంకా ఎప్పుడు కాపాడతాడో అన్నది నాకు కూడా ఎప్పటి నుంచో ఒక సందేహం ఉండిపోయింది అనమాట. నిజంగా ఆ వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. తనకు పెట్టిన కామెంట్స్ అందరూ కూడా 100% అన్ని పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో కీర్తి భట్ చెప్పిన మాటల ప్రకారం మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.